సార్ బీహార్ తీర్పులో మోసం ఆధారాలు, అందుకే రివర్స్ ఫలితాలు. బీహార్లో ఎలా వచ్చాయది మనం నిన్న కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అదంతా చేశారు. కానీ గత 2 రోజుల నుంచి ఇది కొంచెం ఊపు అందుకుంటుంది. సర్ కింద ఈ నిన్న మనం మాట్లాడిన 75 నియోజకవర్గాల్లో ఫలితాలు అయ్యాయని. కానీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ప్రత్యేకించి స్టడీ చేసి చెప్తున్నారు, మొత్తం ఓట్ల లెక్క కంటే ఓట్లు లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమస్య మనం గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. ఈ ఓట్లు లెక్కించిన అదనంగా లెక్కించిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది తేల్చాలి. ఈ అదనంగా ఓట్లు రావడం అన్నది అసలు ఓట్ల సంఖ్య కంటే ఈ అదనపు ఓట్లు, దిస్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ. ఇదిగోండి 1,77,673 ఓట్లు ఎన్నికల సంఘం చెప్తున్న టోటల్ ఓట్స్ పోల్డ్ అని చెప్తున్న దానికంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. 1,77,673 ఓట్లు. ఇది పోల్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు, టోటల్ ఓట్స్ పోల్డ్ అని. కొన్ని వివరాలు చెప్తారా? టోటల్ ఓట్స్ పోల్డ్ ఏమనాలి టోటల్గా అవి చెప్పమంటే ఎన్నికల సంఘం కొన్ని వివరాలేమో చెప్పడం లేదు. దాంతో ఈ సర్ మీద మళ్ళీ దేశంలో మళ్ళీ ఒక కొత్త దుమారం మొదలైంది. నిన్ననే ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఎన్నికల అధికారికి ఒక మెమరాండం ఇచ్చి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని ప్రారంభించకండి, దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలు నివృత్తి చేసే వరకు మీరు చెయ్యకండి అని. సో మొన్న బీహార్ ఫలితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని లక్షల మంది వలస కార్మికులు, వలస పురుషుల ఓట్లు తొలగించబడ్డం అన్నది కూడా ఈ ఫలితం రావడానికి ఒక ముఖ్యమైన కారణమైందని చెప్తున్నారు. సో సర్ ఏమవుతుంది అన్నది ఒక పెద్ద ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటూ ఉంది.